కేబిఎన్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా జాతర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల సందడి, విజయదశమి ఉత్సాహాల్ని అందించే ఈ పండుగ మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది. మరి ఈ దసరా జాతరలో ఈరోజు మీకు 3 విభిన్న రంగులు: జానపద ఉత్సాహం, శాస్త్రీయ సౌందర్యం, భక్తి గాఢతను మీకు అందించబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన పండగ జాతరను ప్రారంభించేద్దామా? ఈ దసరా పండుగను దసరా జాతరగా మార్చిపోతున్నారు మన స్పెషల్ గెస్ట్లు. ఎవరా స్పెషల్ గెస్ట్లు అనుకుంటున్నారా? పాడుతా తీయగా సింగర్స్ అండి. సో ఈరోజు జానపద గీతాలు, అలాగే శాస్త్రీయ గీతాలు, ఇంకా భక్తి గీతాలు, ఇవన్నీ కూడా అలవోకగా పాడుతూ మనల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయబోతున్నారు. మరి మన బ్యూటిఫుల్ సింగర్స్ని పరిచయం చేసుకుందామా? హలో అండి. హలో. సో ఎలా ఉన్నారు మీరంతా? చాలా బాగున్నా. పాటలేనా, మాటలు రావా? ఓకే, నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు. అండ్ ఈ దసరా రోజున మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేస్తాం పాటలతో అని చెప్పి పిలిచారు. సో అందుకే మీ దగ్గరికి వచ్చేసాం మేము. సో మరి ఫస్ట్ మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సో ఆ గణపతికి పూజ చేస్తాము, గణపతిని తలుచుకుంటాం. కాబట్టి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు గణపతి గీతంతో మనం ఓకేనా? తప్పకుండా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్, చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు జాహ్నవి. నేను పాడుతా తీయగా 2017 విన్ అయ్యాను. ఓ వెరీ నైస్. దాని తర్వాత ఈవెంట్స్ అండ్ స్టేజ్ షోస్ చేస్తున్నాను. ఓకే నైస్. అండ్ మీరు? నా పేరు సాయి శ్రీప్రద. నేను పాడుతీగా 2022 to 2023 బ్యాచ్ టాప్ 5. ఓకే నైస్. నేను కరెంట్లీ మ్యూజిక్ నేర్పిస్తున్నాను. ఓ అప్పుడే పిల్లలకి నేర్పించేస్తున్నారు. మీరే పిల్లలు మళ్ళీ పిల్లలకి నేర్పించేస్తున్నారు. ఓకే నైస్. ఓకే నెక్స్ట్. నేను లాస్య. నేను పాడుతా తీయగా 2017 సెమీఫైనలిస్ట్ని. ఓ ఇంకా జీ సరిగమప. ఓకే. సో ఫస్ట్ నుంచి సింగర్ అవ్వాలని ఫస్ట్ నుంచి అంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారా, లేకపోతే మీ ఇష్ట ప్రకారం వచ్చారా? ఇష్ట ప్రకారమే వచ్చాము. అంటే నేను మ్యూజిక్ నేర్చుకోవడం నాకు 3 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. కర్ణాటక సంగీతం. తర్వాత స్లోగా రియాలిటీ షోస్ చేయడం స్టార్ట్ చేశాను. బోల్ బేబీ బోల్ సీజన్ 3, 4 అండ్ గురుకుల్. సరిగమప ఐ వాజ్ అ ఫైనలిస్ట్. సరిగమప తర్వాత వాయిస్ ఇండియా కిడ్స్కి వెళ్ళాను. వాయిస్ ఇండియా కిడ్స్ తర్వాత మళ్ళీ పాడుతా తీయగా అలా చేసుకుంటూ వెళ్ళాను రియాలిటీ. సో శ్రీప్రద చెప్పండి. పేరు కూడా చాలా బాగుంది, శ్రీప్రద. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టారు మ్యూజిక్ నేర్చుకోవడం? నాకు మా ఇంట్లో మా అమ్మమ్మ గారు పాడతారు, మా చిన్నమ్మ గారు కూడా వీణ వాయిస్తారు. సో మా ఇంట్లో కొంచెం ఉంది సంగీతం, తరతరాల నుంచి వస్తుంది అనమాట. యా. సో మా పేరెంట్స్కి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నాకు 6 years ఉన్నప్పటి నుంచి నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. ప్రతిరోజు ప్రతి వీక్ నన్ను మిస్ అవ్వకుండా తీసుకెళ్లారు. సిన్స్ లైక్ 13+ years నుంచి వాళ్ళు అలా చేయడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉన్నాను. సో వాళ్ళు గురువులు వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు నేను ఇంత దాకా వచ్చానంటే వాళ్ళ సపోర్ట్. మేమందరం కూడా గురువులు పేరెంట్స్ సపోర్ట్తోనే ఇక్కడ వరకు వచ్చాము. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. మీ ముందు జనరేషన్ కూడా మ్యూజిక్లో ఉంది, ఇప్పుడు తర్వాత మీరు ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా రాబోతుంది అనమాట. అండ్ లాస్య? నేను యాక్చువల్లీ మా అక్క తను చెప్పింది కదా, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళండి. 3 years అప్పటి నుంచి తను పాటలు పాడడం స్టార్ట్ చేసింది. అక్క పాడడం చూసి నేను మెల్లమెల్లగా ఎవరు నేర్పించకుండానే నేను పాడడం స్టార్ట్ చేశాను. మా అమ్మ అది గమనించి ఓకే తినకు కూడా పాటలు వస్తున్నాయి మెల్లగా అని అక్కతో పాటే తన అడుగుల్లోనే నడుస్తూ
తనతో పాటే షోస్ చేస్తూ ఇలాగా సో నేర్చుకున్నాను. అక్క వెనకాలే ఆ అడుగు జాడల్లో నడుస్తున్నారు అనమాట. ఓకే. సో ఫస్ట్ మనకి ఏ పాట పాడుతున్నారా? సింగిల్గా పాడతారా, గ్రూప్గా పాడతారా? ఫస్ట్ ఒక గ్రూప్ సాంగ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, నైస్. बोलो गणेश महाराज की जय, बोलो अयोध्या रामचंद्र मूर्ति की जय, बोलो पवन सुत हनुमान की जय, सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानंद की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय। विनर विनर श्री रामुनि चरिता, राजा रामुनि घनता, विनर विनर श्री रामुनि चरिता, राजा रामुनि घनता, నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత, నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత, సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्रचूड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय। సూపర్. మీ ముగ్గురు కలిపి పాడుతుంటే ఈ సాంగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా పాడారు. సో దసరా అనగానే మనకి నవరాత్రులు, సో 9 days కూడా అమ్మవారికి పూజలు చేస్తాం 9 రూపాలలో. సో చక్కగా ఆ 9 రూపాల్లో అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని తలుచుకొని మనం పాటలు పాడుతూ ఉంటాం. సో బోలెడని పాటలు అమ్మవారి మీద, సో లెక్కలేనని పాటలు. కొన్ని చాలా నిదానంగా అలాగే స్లోగా ఉంటే, కొన్ని అసలు మంచి ఊపొచ్చేస్తాయి అన్నమాట. సో ఈరోజు మరి ఇప్పుడు మన పిల్లలు అండ్ మన సింగర్స్ సో భక్తి గీతాలు ఆలపిస్తారండి అమ్మవారి తలుచుకుంటూ. సో అమ్మవారు అనగానే ఒక రకమైన మనకి వైబ్రేషన్స్ మన శరీరంలో కలుగుతాయి. సో ఈ పాటల ద్వారా కూడా మనలో ఇంకా వైబ్రేషన్స్ పెంచడానికి రెడీగా ఉన్నారు మన బ్యూటిఫుల్ సింగర్స్. సో భక్తి గీతాలు ఆలపించడానికి అమ్మవారి మీద సో రెడీగా ఉన్నారా? యా, తప్పకుండా. ఓకే. సో సింగిల్గా పాడతారా లేకపోతే గ్రూపా? సింగిల్. ఓకే, సరే. ఫస్ట్ ఎవరు? ముందుగా నేను అఖిలాండేశ్వరి అనే మన ఫేమస్ సాంగ్, మూవీ సాంగ్ అది పాడుతున్నాను. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ, అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ, పరిపాలయ మాం గౌరీ, వింధ్యాచలీ వాసినే యోగ సంధ్యా సముద్భాసినే, సింహాసనస్థాయినే దుష్ట పరరంభ క్రియాశాలినే, विष्णुप्रिये सर्वलोकप्रिये सर्वनामप्रिये धर्मसमरप्रिये हे ब्रह्मचारिणे दुष्कर्मवारिणे हे विलम्बितकेशपाशिने महिषमर्थनशील महितगर्जनलोल भयतनर्तनकेलिके कालिके दुर्गमागम दुर्गवासिने दुर्गे देवी. నైస్, సూపర్. సో నెక్స్ట్ లాస్య. సో మరి మీరేం పాడుతున్నారు పాట? నెక్స్ట్ నేను భవానీ అష్టకం పాడుతున్నాను. ఓకే, భవానీ అష్టకం. ఓకే, పాడండి. न तातो न माता न बन्धुर्न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी भवाद्भावपारे महादुःखभीरु प्रपन्नः प्रकामी प्रलोभी प्रमत्ता कुसंसारपाशप्रबन्धः सदाहं गतिस्त्वं त्वमेका भवानी
न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं त्वमेका भवानी. అండ్ నాకు ఒకటి అనిపించింది, మీ ఇద్దరు సిస్టర్స్ కదా, సో చిన్నప్పుడు ఎప్పుడైనా అంటే పెద్దవాళ్ళు కొంచెం కామ్గా ఉంటారు, చిన్నపిల్లలు వచ్చేసరికి నాటీ అంటారు, సో నాటీగా ఉంటారు. నువ్వేమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ ఏమైనా డిస్టర్బ్ చేయడం కానీ నాటీ పనులు చేయడం కానీ ఏం చేసేదా? అంటే యాక్చువల్లీ జీ సరిగమపాలో ఉన్నప్పుడు మాకు పాటలు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఇస్తారు. సో వీ వుడ్ ఫైట్ ఆన్ ద సేమ్ సాంగ్ ఎవ్రీ టైమ్, ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్. సో మాకు చాలా ఇట్లాగా గొడవలు మా అమ్మ మధ్యలో ఎవరితో వల్ల లైక్ అంటే మేము చూస్ చేసుకునే సెలెక్షన్ తెలియకుండా అంటే సేమ్ సాంగ్స్ తీసుకునే వాళ్ళం. సో దాని వల్ల అప్పుడు చాలా కొట్టుకునే వాళ్ళు. ఎవరు సాక్రిఫైస్ చేసేవాళ్ళు? అదే చేస్తుంది ఆఫ్ కోర్స్ చెల్లిగా, అది నా లైక్ రైట్, అది అది ఎందుకు అక్కలే సాక్రిఫైస్ చేయాలి. అవును. సో నెక్స్ట్ జాహ్నవి ఏం పాడుతున్నారు? నేను మహాకనక దుర్గా పాడుతున్నాను. ఓ వెరీ నైస్. ఓకే. महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता शिवंकरी शुभंकरी पूर्णचंद्र कलाधरी ब्रह्म विष्णु महेश्वरुल सृष्टिंచిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. నైస్, చాలా బాగా పాడారు. సో ఈ పాట చాలా ఫేమస్ కదా, ఎప్పటి నుంచో ఉంది ఈ సాంగ్. ఓకే, సో నెక్స్ట్ మరి ఏంటి, మళ్ళీ భక్తి గీతాలేనా ఇంకేమన్నా అనుకున్నారు? ఒక సినిమా పాట, ఒక సినిమా పాట అనుకున్నారు, గ్రూప్ జానపద లాంటి పాట. గ్రూప్ ఈ రోజుకి స్పెషల్ సాంగ్. స్పెషల్ ఇక్కడ మనం ఈ రోజు వచ్చిందంటే ఎక్కడ నలుమూలలో అదే వినిపిస్తుంది, బయటికి వెళ్తే అడుగు పెడితే అదే సాంగ్ వినిపిస్తుంది. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి అందరికి. ఓకే, సో ఇప్పుడు ఫోక్ సాంగ్. తల్లిదండాలే ఓ కాళీ జేజేలే ఓ దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దశమే వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్ వెయ్యర పువ్వుల హారాని హోయ్ ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా. ఎక్కడ చూసినా సరే దసరా రోజు ఈ సాంగ్ కంపల్సరీ ఉండాల్సిందే. సో మన ప్రోగ్రామ్ లోకి కూడా వచ్చేసేసింది ఈ సాంగ్. అండ్ సూపర్, చాలా బాగా పాడారు. సో నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రాంలో పాట? నెక్స్ట్ సాంగ్ ఇప్పటివరకు మూవీ సాంగ్స్ అలా అయ్యాయి కదా, ఇప్పుడు క్లాసికల్ సాంగ్ పాడతాను నేను. ఓకే. జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే జయ జయ తోషిత భాగే జయ జయ కోచచిత దుర్గే జయ జయ తోషిత భాగే జయ జయ కోచచిత దుర్గే శ్రీకర సద్గుణ జాలే సింధుర రంజిత పాలే శ్రీకర సద్గుణ జాలే అంబ సింధుర రంజిత పాలే పాకశాసనమణి నీలే ప్రాళయ భూధర బాలే జయ జయ వైష్ణవి దుర్గే అంబ జయ జయ కల్పిత సర్గే
జయ జయ తోషిత భార్గే జయ జయ కోచచిత దుర్గే జయ జయ వైష్ణవి దుర్గే అంబా 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 నిద్ర వస్తుంది. నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో లాస్ట్ నెక్స్ట్ ఏం పాడబోతున్నారు పాట? నేను ఇప్పుడు దేవదేవం అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ని పాడతాను. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరిరణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజాదికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. మీరు ఏదైనా కాంపిటీషన్కి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు సాంగ్స్ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకుంటారా? అంటే వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఇస్తారు అండ్ అందులోంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాహ్నవి మీరేం పాడుతున్నారు? నేను అమ్మ భవానీ పాడుతున్నాను. ఓకే. అమ్మ భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మ భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మ భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. చాలా బాగా పాడారు జాహ్నవి. అండ్ జాహ్నవి మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను బీటెక్ చదువుతున్నాను, థర్డ్ ఇయర్. సో అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే మ్యూజిక్లోనే సెటిల్ అవ్వాలని ఉంది అండ్ ఆల్సో క్యాట్కి ప్రిపేర్ అయ్యి ఎంబీఏ ఉంటుంది. ఓకే. సో మీరేమో చాలా సైలెంట్, మీ చెల్లేమో బాగా ఫాస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ లాస్య ఓన్లీ సాంగ్స్ అయినా డాన్స్ కూడా ఎరగదీస్తారా? అంటే ఇన్కేస్ స్టేజ్ ఉంటే ఎరగదీస్తాము, లేకపోతే కామ్ అండ్ పీస్ఫుల్ అత్తే ఉండాలి. ఓకే. సో ఏం చదువుతున్నావు లాస్య? ఇప్పుడు నేను నీట్ రాసాను మేలో అండ్ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో దట్స్ యాక్చువల్లీ మై ఫస్ట్ ప్రయారిటీ. ఎప్పుడు మా ఫ్యామిలీలో యాక్చువల్లీ మా నాన్న హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. సో మా మమ్మీ ఏమో అందరికీ ఆ లక్ ఉండదు, పేరెంట్స్ వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఇస్తారు, మీకు ఏమి చెయ్యాలని ఉంటే దానిలో సపోర్ట్ చేస్తామని. చిన్నప్పుడు పాటలు అన్నంతసేపు సపోర్ట్ చేసేది, మిడ్ నైట్ షోస్ అన్నా కూడా వచ్చేది. ఇట్ వాజ్ లైక్ అంత సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది అంత గ్రేట్ఫుల్గా ఉండాలి అని. సో ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ పేరెంట్స్. నైస్. అండ్ కంపల్సరీగా ఎవరికైనా సరే అమ్మ బ్యాక్ బోన్, తను లేకపోతే మనం అసలు ముందుకు వెళ్ళలేము అనమాట. అండ్ శ్రీప్రద, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను అండ్ వీళ్ళిద్దరికి సంబంధించి ఒక క్వశ్చన్ అడగాలి, అందుకని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నేను మీ ముగ్గురి జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే
అది నేను చాలా చిన్నప్పుడు, నేనే 4th నేను 6th ఆ క్లాస్లో ఉన్నప్పుడు, 6th అలా. సో వీళ్ళు అప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు మా గురుగారి దగ్గర, రామాచారి గారి దగ్గర, లిటిల్ మ్యూజిషన్స్ అకాడమీ అని. సో అప్పుడు ఇదైతే చాలా చిన్న అసలు, వెరీ 3 years అట్లా ఉంటాయేమో. సో అప్పటి నుంచి ఐ బీన్ సీయింగ్ దెమ్. మధ్యలో తర్వాత ఇంకా బిజీ అయిపోయాము, గ్యాప్ వచ్చింది. అయితే ఇంకొక క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఆ క్వశ్చన్ వీళ్ళిద్దరు కొట్టుకుంటారా బాగా? ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం కదండి. సో వీళ్ళిద్దరు మాట తీరు చూస్తుంటే కొంచెం అంటే పిల్లి ఎలుక అంటారు, టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది. సో అందుకే మధ్యలో ఇరుక్కుంటావా నువ్వు ఎప్పుడన్నా? అంటే ప్రతి సిబ్లింగ్స్ ఉంటుంది, అది మనం చెప్పక్కర్లేదు. ఎంత అలా ఉంటుందో అంతే క్లోజ్గా, అంత లవబుల్గా ఇద్దరు ఉంటారు. సో యా. సో నెక్స్ట్ ఏం పాడబోతున్నారు మరి? ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిని ఘోషరతే ధనుజని రోషిణి ధితిసుతరోషిణి దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే ఐ జగదంబ కదంబ వదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగణి జాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ భంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా ఈ పాట, అసలు పాడుతుంటే అసలు వచ్చేస్తాయి. యా నిజంగా. ఇప్పుడు పాటలన్నీ కూడా చక్కగా ఒకటి తర్వాత ఒకటి పాడారు కదండి. ఇప్పుడు సాంగ్స్ మనకి రాబోతున్నాయి, చాలా ఫాస్ట్గా పాడేస్తారంట. మీరు గెస్ట్ చేయలేరు అని చెప్తున్నారు ఆ సాంగ్స్. సో చూద్దాం ఏం సాంగ్స్ పాడబోతున్నారు, మనల్ని ఇంకా ఫుల్గా ఎంటర్టైన్ చేస్తాము అని అంటున్నారు. సో చూద్దామా. ఇంకొక చిన్నది మీకు చెప్పాలి మీ అందరికీ. సో ఇప్పటి వరకు అమ్మవారి గురించి పాడుకున్నాం కదా, ఇప్పుడు అయ్యవారి గురించి కూడా పాడతాము. సో ఇందులో అమ్మవారు అయ్యవారు లేనిదే జరగదు కదా, అయ్యవారు కూడా. పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార. ఓం పరమేశ్వర పరా ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యుక్తేశ్వర స్థిర ఓం నందేశ్వర మర రావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఓం
శివం శివం మహుకారరూపం శివం శివం మహసూర్యచంద్రాద్రినేత్రం పవిత్రం మహగాఢతిమిరాంతకం శౌర్యగాత్రం మహాకాంతిబీజం మహాదేవ్యతేజం భవనీ సమేతం భజ మంజునాథం భో శంభో శివ శంభో స్వయంభో 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 శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శంభో సూపర్, సూపర్, చాలా బాగా పాడారు. స్వామివారిని అమ్మవారిని మొత్తం కవర్ చేసేసారు. థ్యాంక్ యూ. ఓకే, నైస్, చాలా చాలా బాగా పాడారు. అండ్ ఈ దసరా జాతర నిజంగానే జాతరని తలపించేలాగా మంచి ఎంటర్టైన్ చేశారు. అండ్ మీ అంబిషన్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి, అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ దసరా పండుగను మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి సో మీ పాటలతో ఫుల్గా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ ఫర్ హ్యావింగ్ us. యా, ఇప్పటివరకు మమ్మల్ని బ్యూటిఫుల్ అంటున్నారు. యాక్చువల్లీ ముగ్గురు కాదు, ఫోర్త్. ఈవిడ కూడా చాలా బాగున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. అండ్ చూసారు కదండి, సో ఈరోజు దసరా జాతరను మరింత జాతరగా తలపించారు మన బ్యూటిఫుల్ సింగర్స్. సో మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.